Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. ఒక టైర్ 2 హీరో టైర్ 1 కి రావాలంటే ఓపెనింగ్స్ గట్టిగా ఉండాలి మనకు తెలుసు. అదిలలో ఇంత దాకుంది. అసలు టాప్ ఎవరు? టాప్ తో సంబంధం లేకుండా హ్యూజ్ ఓపెనింగ్స్ ఎవరికి వస్తాయి టైర్ 2 లో? ఆ టాప్ హీరోస్ ఎవరనేది మాట్లాడుకుందాం. మరి జర కొత్తగా వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నోట్, ఓన్లీ ప్రెజెంట్ టాప్ 6 టైర్ 2 హీరోస్నే కన్సిడర్ చేస్తున్నాం. 6 నితిన్ అన్న ఫామ్లో లేడు. దానివల్ల మార్కెట్ అండ్ ఓపెనింగ్స్ పడుతూ వస్తున్నాయి. అటు క్లాస్ ఇటు మాస్ ఏది ట్రై చేసినా వర్కౌట్ అవ్వట్లే. నన్ను ఏం చేయమంటారు? మాచర్ల నియోజకవర్గం హైప్ ఉన్న మాస్ కంటెంట్ అయినా 5 crore రూపాయి ఎక్కువ రాలే ఫస్ట్ డే. అఫ్కోర్స్ స్టాక్ లేదు, మరి అంత తక్కువనా ఒక మాస్ సినిమాకి? ఇక చెక్, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వీటి ఓపెనింగ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు యంగ్ హీరోస్లో ఒకప్పుడు రేర్ రికార్డ్స్ కొట్టిన హీరో. తనకంటే ఒక సపరేట్ ఎరా ఉండే, ఫ్యాన్ బేస్ ఉండే. అలా క్రియేట్ చేసుకున్నాడు జయం, దిల్ అండ్ సైతో. ఇప్పుడు లీస్ట్లో ఉన్నాడు. ఏందో ఏమో. ఎలాగో నెక్స్ట్ ఫిలిం రాబిన్ హుడ్ కూడా అంత ఓపెనింగ్స్ ఏం రావు. టాక్ వస్తేనే వస్తారు జనాలు. సో కంటిన్యూస్గా మంచి సినిమాలు దింపితేనే టాప్లోకి ఉంటాడు, లేకపోతే టైర్ 3కి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. 5 సాయి ధరమ్ తేజ్. ఈయన ఓపెనింగ్స్ ఎప్పుడు పెడతాడో ఎప్పుడు పెట్టాడో తెలీదు, అర్థం కాదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఒక్కోసారి బాగానే పెడతాడు, ఒక్కోసారి డొల్లా. అఫ్ కోర్స్ డిపెండ్స్ ఆన్ హైప్ అండ్ టాక్. విరూపాక్ష హారర్ జానర్ అయినా టాక్ బాగుండడంతో బాగా వచ్చాయి. బట్ దాని ముందు సినిమాలు జానర్ ఎఫెక్ట్ వల్ల పెద్దగా రాలే. లైక్ చిత్రలహరి, ప్రతిరోజు పండుగ, రిపబ్లిక్ ఇలా. నెక్స్ట్ సంబరాల ఎటిగట్టు డీసెంట్గానే స్టార్ట్ అయ్యేలా ఉంది. బట్ ఓపెనింగ్స్లో టాప్లోకి రావడానికి ఇంకా టైం పట్టేలానే ఉంది. 4 నాగ చైతన్య. రీసెంట్ తండేల్కి మంచి ఓపెనింగ్స్ పడ్డా మన యువ సామ్రాట్ ఇలా కన్సిస్టెంట్గా పెట్టట్లే. లాస్ట్ 2 ఫిల్మ్స్ థ్యాంక్ యూ అండ్ కస్టడీ అయితే మరీ ఘోరం. 1 crore 2 crore లేనిది అసలు. నాగ చైతన్య సినిమాకి హైప్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కెరీర్ స్టార్టింగ్ డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ ట్రై చేశాడు, అప్పుడు బాగానే వచ్చేవి. బట్ ఇప్పుడు టాక్ అండ్ హైప్ మ్యాండేటరీ అయిపోయింది, నాగ చైతన్యకనే కాదు అందరికీ. బట్ నెక్స్ట్ విజువల్ వండర్ మూవీ ఉంది. అన్నీ బాగుంటే టాప్ ఓపెనింగ్స్ పెడతాడు, ఛాన్స్ అవుతుంది. ఇప్పటి వరకు నాగ చైతన్య టైర్ 2లో ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్ పెట్టలే. నెక్స్ట్ మూవీస్కి ఛాన్స్ ఉందంటారా? 3 రామ్. పోగొట్టుకుంటున్నాడు, అంతా పోగొట్టుకుంటున్నాడు. నేను చిన్నప్పుడు రెడీ, మస్కా, రామకృష్ణ మూవీస్ టైంలో రామ్ కూడా పెద్ద స్టార్ హీరో అనుకున్నా పీకేఎంబీలా. ఆ రేంజ్ హైప్, ఓపెనింగ్స్ హల్చల్ ఉండే రామన్న మూవీస్కి. అలాంటిది లాస్ట్కి ఊరమా సూరమాస్ అంటూ మార్కెట్ బిస్కెట్ చేసుకుంటున్నాడు. అయినా క్లాస్ ఫిల్మ్తో వచ్చిన తెలుగు స్టేట్స్లో మామూలుగా ఉండదు, ఇన్స్టెంట్ హైప్ బిల్డ్ అయిపోద్ది. పైగా గట్టి ఓపెనింగ్స్ పెడతాడు. లాస్ట్ కపుల్ ఆఫ్ మూవీస్ డిజాస్టర్ టాక్తో కూడా టైర్ 2లో టాప్ 2-3 ర్యాంక్లో పెట్టేశాడు. డబుల్ స్మార్ట్ అయితే అంతే నెగిటివిటీ అండ్ డిజాస్టర్ టాక్తో కూడా 8 crore వరకు తీసుకొచ్చాడు. మంచి సినిమా పడితే 8R పక్కా. విత్ ఇన్ నో టైం మళ్ళీ నెంబర్ 1కి వచ్చేస్తాడు. 2 నాని అన్న అఫ్కోర్స్ మిస్టర్ కన్సిస్టెంట్. బట్ ఓపెనింగ్స్ కన్సిస్టెంట్గా అయి ఉండట్లే. మంచి సినిమాలు పడుతున్నాయి కానీ మార్కెట్ పెరగట్లే. దసరా ఒక్కటి గట్టి ఓపెనింగ్స్ పెట్టింది, మిగతావి డే 1 టాక్ ఉన్నా కూడా అండర్ పర్ఫార్మే చేశాయి. హాయ్ నాన్న అయితే తెలుగు స్టేట్స్లో డే 1 లెస్ దెన్ 3 crore. సరిపోదా శనివారం ఉన్న టాక్యా మాస్ కంటెంట్కి ఎక్కువ డిజర్వ్ చేస్తుంది యాక్చువల్లీ. బట్ కన్సిస్టెంట్గా జానర్ చేంజ్ చేసినా పెడుతున్నాడు, బట్ ఎక్స్పెక్టింగ్ మోర్. ఎలాగో నెక్స్ట్ హిట్ 3 అండ్ ప్యారడైజ్ టాప్లో పెడతాడు అనుకోండి. ప్యారడైజ్ అయితే అరాచకంగా ఉంటాయి ఓపెనింగ్స్, నో డౌట్. ఇంచుమించు టైర్ 1 రేంజ్కి దగ్గరగా. అండ్ నెంబర్ 1 విజయ్ దేవరకొండ. మన అన్నకి లాస్ట్ 6 ఫిల్మ్స్ ఫ్లాపే, అయినా 7th ఫిల్మ్ ఓపెనింగ్స్ మంచిగా పెడతాడు. అలా ఎలా అంటారు? ఎలాగంటారు? అర్జున్ రెడ్డి అండ్ గీతా గోవిందం సినిమాల ఫాలోయింగ్ అలా వచ్చేసింది. అయినా కంటే ఒక యూనిక్ ఫాలోయింగ్ని సెట్ చేసుకున్నాడు. సినిమాకి టాక్తో, జానర్తో, హైప్తో సంబంధం లేకుండా పెడతాడు. ప్యూర్ ఎగ్జాంపుల్స్ ఖుషి అండ్ ఫ్యామిలీ స్టార్ అయితే కామెడీ మెటీరియల్ అయింది, ఆ మీమ్స్ అదంతా అండ్ డిజాస్టర్ టాక్. అయినా ఫస్ట్ డే 7 crore వరకు షేర్. ఇక్కడే విజయ్ అన్న లెవెల్ ఆఫ్ క్రేజ్ తెలుస్తుంది. ఇక కింగ్డమ్ టీజర్ చూసారు కదా, ఎలాగో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేస్తుంది. తర్వాత కూడా మంచి సినిమాలే ఉన్నాయి. తన స్టార్డమ్ కూడా అన్ని డిజాస్టర్స్ పడ్డా పెద్దగా తగ్గట్లే. లేట్గా ఎంట్రీ ఇచ్చిన టైర్ 1లో మాత్రం ఎట్ ప్రెజెంట్ ఓపెనింగ్స్లో నెంబర్ 1 అంటే విజయ్ దేవరకొండనే. సో ఈ ర్యాంకింగ్స్ అనేవి సర్టెన్ మూవీస్తో చేంజ్ అవుతూనే ఉంటాయి. బట్ ఇంకొంతకాలం గట్టి పోటీ రామ్, నాని అండ్ విజయ్ మధ్యనే ఉండొచ్చు. వీళ్ళకే తక్కువ ఫర్గా నడుస్తుంది. తర్వాత అఖిల్, కళ్యాణ్ రామ్ ఇంకా మిగతా వాళ్ళు యాడ్ అవ్వచ్చు. బట్ ఎట్ ప్రెజెంట్ ఇంతే. సో అది గైస్ మ్యాటర్. టైర్ 2 హీరోస్లో ఓపెనింగ్స్, ర్యాంకింగ్స్ అండ్ బ్రీఫ్ ఇన్ఫో. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ఫేవరెట్ హీరోస్ని నెక్స్ట్ ఎవరు టాప్లోకి వస్తారనుకుంటున్నారనేది మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.